నమస్తే. చంద్రబాబు సీఎం అయ్యాక సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో ఇంతవరకు జరగని రీతిలో రాష్ట్ర చరిత్రలో మొదటిసారి బీసీ వర్గానికి చెందిన ఒక లాయర్ను రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్గా చంద్రబాబు నియమించారు. న్యాయవాది మెండ లక్ష్మీనారాయణను పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమిస్తూ న్యాయశాఖ ఇన్ఛార్జ్ కార్యదర్శి సునీత ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఈ పదవిలో చూడలేదు. గతంలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు హై లెవెల్ పోస్టుల భర్తీలో ఎంతో ప్రాధాన్యం ఇచ్చింది టీడీపీ ప్రభుత్వం. కానీ ఈసారి కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగించింది. పోలినాటి వెలమ బీసీ సామాజిక వర్గానికి చెందిన లక్ష్మీనారాయణను కీలకమైన పోస్టులో తాజాగా నియమించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున హైకోర్టులో ప్రాసిక్యూషన్, క్రిమినల్ కేసుల అప్పీళ్ల విచారణ లాంటి కేసుల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ హోదాలో లక్ష్మీనారాయణ వాదనలు వినిపించనున్నారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలంలో చిన్నదుంగం పంచాయతీ పరిధిలో కృష్ణచంద్రాపురానికి చెందిన వారు లక్ష్మీనారాయణ. పేద కుటుంబంలో పుట్టి ప్రస్తుతం పీపీ స్థాయికి ఎదిగారు. పీపీ మాత్రమే కాక హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించడం కోసం మరో 14 మంది న్యాయవాదులను అసిస్టెంట్ ప్రభుత్వ న్యాయవాదులుగా ప్రభుత్వం నియమించింది. జూలై 3న 14 మందిని నియమించారు. మొత్తం 28 మంది ఏజీపీలలో 17 మంది అంటే 61% మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారినే టీడీపీ ప్రభుత్వం నియమించింది. ఏజీపీలుగా కొత్తగా నియమితులైన వారిలో మేకల అనూష, షహీనా ఖాతున్, ఆర్ సూర్యనారాయణ, సంధ్యాదీప్తి, కొరిబిల్లి సందీప్, మోర్తా శ్రీనుబాబు, తుంగల రఘుప్రసాద్, ఆర్ఎస్ మణిధర్ పింగళి, అరువ రఘురాం, సిహెచ్ శాంసన్, జె కృష్ణ ప్రణీత్, కాటా సాంబశివరావు, శ్రీనివాస్ పాతూరి, అప్పసాని వినిత్ ఉన్నారు. వీరిలో ఏపీజీలకు నెలకు 44,000 గౌరవ వేతనం చెల్లిస్తారు. వీరు ఏజీ పర్యవేక్షణలో విధులు నిర్వహిస్తారు. బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి 3 ఏళ్ల పాటు పోస్టుల్లో ఉంటారు.